Hi dear viewers, welcome to my YouTube channel Rajesh English Club. My dear viewers, today we are going to learn about the 6th lesson in the 3rd class and that is do good and have good. So మంచిని చేయండి మంచిని పొందండి అనేటువంటి ఈ లెసన్ కి సంబంధించిన వొకాబులరీలో గాని గ్రామర్ లో గాని రైటింగ్ పార్ట్ లో గాని మనకు అవసరమైనటువంటి టాపిక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం డీల్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం క్లాస్లోకి. సో వొకాబులరీ చూద్దాం. ఇక్కడ రాసినటువంటి సెంటెన్సెస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, మల్లి ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ ద సౌండ్. సెకండ్ సెంటెన్స్, మల్లి ఫియర్డ్ ద సౌండ్. ఇక్కడ బోత్ దీస్ వర్డ్స్ కన్వే ద సేమ్ మీనింగ్. ఈ రెండు వర్డ్స్ కూడా మనకి సేమ్ మీనింగ్ ఇస్తాయి, అది భయపడ్డం. సో అలానే ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, వీ ఫీల్ హ్యాపీ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్, వీఆర్ గ్లాడ్ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్. ఇక్కడ హైలైట్ చేసినటువంటి ఈ రెండు వర్డ్స్ కూడా సేమ్ మీనింగ్ని కన్వే చేస్తాయి, సంతోషపడ్డం. సో ఇక్కడ ఈ వర్డ్స్ సేమ్ ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తాయి కాబట్టి వీటిని మనము సినోనిమ్స్ అంటాం. వీటిని సినోనిమ్స్ అంటారు. సో ప్రీవియస్ లెసన్స్లో మనకు యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనకు సినోనిమ్స్ వచ్చాయి. సో యాంటోనిమ్స్, సినోనిమ్స్, సో బోత్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్స్ అనమాట. సో అందుకని వీటిని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. సో ఇట్లాంటి సినోనిమ్స్ మన టెక్స్ట్ బుక్స్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మరి వాటిని చూద్దాం. పేజ్ నెంబర్ 66 ఒకసారి ఓపెన్ చేయండి. సో వొకాబులరీ కింద ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇక్కడ రాసినవి కూడా ఇక్కడివే. సో అఫ్రైడ్ ఆఫ్, ఫియర్డ్, హ్యాపీ, గ్లాడ్ ఇవి అండర్లైన్ చేశారు కదా. సో ఒకసారి గమనించండి, అఫ్రైడ్ ఆఫ్, ఫియర్డ్, సో దే కన్వే ద సేమ్ మీనింగ్ అనమాట. అదేవిధంగా హ్యాపీ, గ్లాడ్ దే కన్వే ద సేమ్ మీనింగ్. సో సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినోనిమ్స్. సరే, దాని కింద టేక్ డౌన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సినోనిమ్స్ ఇన్ యువర్ నోట్బుక్. సినోనిమ్స్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఒకసారి చూడండి. లిటిల్, స్మాల్, హ్యాపీ, జాయ్ఫుల్, బ్యాడ్, ఈవిల్, హేట్, డిస్లైక్, అఫ్రైడ్, స్కేర్డ్. సో ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్స్ సినోనిమ్స్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 67లో యాక్టివిటీ 3 ఇచ్చాడు. సో ఇక్కడ మనం మ్యాచ్ చేయాలన్నమాట వీటి యొక్క సినోనిమ్స్ తోటి. సో ఏలో చూడండి, హ్యాపీ, హేట్, అఫ్రైడ్, లిటిల్, న్యూ, లవ్. సో అదేవిధంగా బి కింద ఫ్రెష్, లైక్, స్మాల్, డిస్లైక్, గ్లాడ్, ఫియర్ఫుల్. చూద్దాం ఒకసారి. హ్యాపీ, మరి హ్యాపీకి సేమ్ మీనింగ్ ఇచ్చేది గ్లాడ్. సో ఆల్రెడీ ఇక్కడే ఉంది అది. హేట్, సో హేట్కి డిస్లైక్. సో అఫ్రైడ్, అఫ్రైడ్ అంటే ఫియర్ఫుల్. లిటిల్, లిటిల్ అంటే స్మాల్. నెక్స్ట్ న్యూ, న్యూ అంటే ఫ్రెష్. లవ్ అంటే లైక్. సో ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ కలిగి ఉంటాయి, సినోనిమ్స్ ఇవి. సో నెక్స్ట్ ఇవి వొకాబులరీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్. నెక్స్ట్ మనం గ్రామర్కి సంబంధించినటువంటి పార్ట్ చూద్దాం. సో డియర్ వ్యూవర్స్, ఇప్పుడు మనము గ్రామర్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మరి వేటిని చెప్తాయనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. సో ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి గమనిస్తే, వన్స్ దేర్ లివ్డ్ ఎ బాయ్, మళ్ళీ షౌటెడ్ ఐ లవ్ యూ, ద మదర్ ఆస్క్డ్ ద బాయ్ టు గో బ్యాక్ టు ద వ్యాలీ. సో ఇక్కడ ఈ 3 సెంటెన్సెస్లో నేను 3 వర్డ్స్ని హైలైట్ చేశాను కదా. అవేంటి? లివ్డ్, షౌటెడ్ అండ్ ఆస్క్డ్. సో ఈ 3 వర్డ్స్ని మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం దీని గురించి చెప్పుకున్నాము, మళ్ళీ సేమ్ ఇక్కడ ఇచ్చాడు. సో వీటిని మనం యాక్షన్ వర్డ్స్ అంటాం. అంటే యాక్షన్ వర్డ్స్ వర్బ్స్ కదా. సో వర్బ్స్కి ఇంకొక నేమే యాక్షన్ వర్డ్స్ అని చెప్పారు. అయితే వీటిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా ఫినిష్డ్ యాక్షన్స్, అంటే జరిగిపోయినటువంటి యాక్షన్స్, కంప్లీట్ అయినటువంటి యాక్షన్స్ అన్నమాట ఇవి. ఈ ఫినిష్డ్ యాక్షన్స్ని ఈ సెంటెన్స్లలో వీటిని పాస్ట్ టెన్స్ని డినోట్ చేయడానికి యూజ్ చేశాడు. అంటే దే ఆర్ యూజ్డ్ హియర్ టు డినోట్ పాస్ట్ టెన్సెస్. ఇవి పాస్ట్ టెన్స్ని తెలుపుతాయి. సరే, వీటి యొక్క రూట్ ఫామ్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఊహించండి. సో ఇది లివ్ అనమాట. దీనికి సంబంధించి ఈ వర్డ్కి షౌట్, ఈ వర్డ్కి ఆస్క్. ఇవి రూట్ ఫామ్స్, బేస్ ఫామ్స్, ఇవేమో పాస్ట్ ఫామ్స్. ఒకసారి గమనిస్తే we added d or ed to the base forms. ఈ బేస్ ఫామ్స్కి d లేదా ed యాడ్ చేయడం వల్ల అవి పాస్ట్ టెన్స్గా మారుతాయి. సో సచ్ టైప్ ఆఫ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. ఓకే, a verb which is said a regular verb, it should have ed or d endings in the past and past participle. ఒక వర్బ్ రెగ్యులర్ వర్బ్ అని చెప్పాలంటే దాని యొక్క పాస్ట్లో కానీ పాస్ట్ పార్టిసిపుల్స్ అనమాట. సో ఇక్కడ లేవు మనకు టాపిక్. సో ఆ పాస్ట్ పార్టిసిపుల్స్లో డి ఎండింగ్స్ లేదా ఈడి ఎండింగ్స్ అనేటువంటివి ఉంటాయి, వాటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. సో ఇది కదా రూట్, బేస్ ఫామ్. సో వీటినే మనం రెగ్యులర్ వర్బ్స్ అనాలి. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఈ సెంటెన్సెస్లో పాస్ట్ టెన్స్ని డినోట్ చేస్తాయి. దట్టు స్పెసిఫిక్గా టెన్స్ చెప్పాలంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ 3 సెంటెన్సెస్
సింపుల్ పాస్ట్లో యూజ్ చేశాడు. మరి సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టు. సో ఇక్కడ టెన్సెస్ అంటూ ఏం మెన్షన్ చేయలేదు పర్టికులర్గా. సో అవి వచ్చినప్పుడు మనం క్లియర్గా చెప్పుకుందాం. సరే, వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, వాటిని ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం. పేజ్ నెంబర్ 67 ఓపెన్ చేయండి. గ్రామర్కి సంబంధించి ఇక్కడ 5 సెంటెన్సెస్ ఇచ్చాడు. నేనైతే 5 తీసుకోలేదు, 3 తీసుకున్నా. వన్స్ దేర్ లివ్డ్ ఎ బాయ్, మళ్ళీ షౌటెడ్ ఐ లవ్ యూ. ద మదర్ ఆస్క్డ్ ద బాయ్ to go back to the valley. The valley is surrounded by green hills. The sun heard the echo, I hate you. సో ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి ఈ 5 వర్డ్స్ ఆల్రెడీ యాక్షన్ వర్డ్స్, వెబ్స్ అంటాము. సో అన్ని ఫినిష్డ్ యాక్షన్ చెప్తాయి కదా. సో ద బేస్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. సో ఇక్కడ వీరి యొక్క బేస్ ఫార్మ్స్, వీటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఎందుకంటే వీటికి డి కానీ ఈడి కానీ యాడ్ చేయడం వల్ల వీటి యొక్క పాస్ట్ ఫార్మ్స్ వస్తాయి కాబట్టి, అంతే దీని యొక్క డెఫినేషన్. సో కింద మనకి వీటికే తీసుకున్నాడు, బేస్ ఫామ్ తీసుకున్నాడు, దానికి డి లేదా ఈడి యాడ్ చేశాడు. సో యాడ్ చేయడంలో ఈ పాస్ట్ ఫార్మ్స్గా మారిపోయాయి అన్నమాట. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. పేజ్ నెంబర్ 68లో లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అనమాట. వినయ్ పెయింటెడ్ ఏ పిక్చర్ లాస్ట్ నైట్. శిరీష కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే. అలేఖ్య విజిటెడ్ తిరుమల లాస్ట్ ఇయర్. సరే, ఇక్కడ కూడా అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా పాస్ట్ టెంట్ని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. ఇవన్నీ కూడా పాస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్. సో దిస్ సెంటెన్స్, ఇవి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఓకేనా, వాటికి స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత V2 ఉండిద్ది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ 4 చూడండి. ఇక్కడ అండర్లైన్ చేయాలి మనం పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ని అనమాట. ఫస్ట్ వంశీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ నైట్. ఏమొచ్చింది ఇక్కడ? కంప్లీటెడ్. వేణు డ్రెస్డ్ షాబీలీ ఎస్టర్డే, ఇక్కడ డ్రెస్డ్. థర్డ్, ద స్టూడెంట్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్, ఆన్సర్డ్. ద చిల్డ్రన్ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ మండే. షీ వాటర్డ్ ద ప్లాంట్స్ అన్ అవర్ అగో. సో వాటర్డ్ అనేటువంటిది ఇక్కడ వర్బ్గా యూజ్ చేస్తాడు. సో ఇంతకుముందు క్లాసులో ఎక్కడో నేను వాటర్ని నౌన్గా ఉపయోగించామన్నమాట. ఇక్కడ వాటర్ని వర్బ్గా యూజ్ చేసాం. సో ఇంగ్లీష్కు సంబంధించి కొన్ని వర్డ్స్ని కేవలం పర్టికులర్గా కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందుతాయనేటువంటిది మనం చెప్పలేము. అవసరాన్ని బట్టి, సెంటెన్స్ని బట్టి అవి నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు, లేదా ఇంకొక పార్ట్ ఆఫ్ స్పీచ్గా కూడా ఉపయోగించవచ్చు అనమాట. సో యాక్చువల్గా వాటర్ అనేటువంటిది నౌను, బట్ హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ వర్బ్. సో రైటింగ్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది. సో ఈ సెంటెన్స్ని మనం రీరైట్ అంటే మళ్ళీ రాయాలి యూజింగ్ ప్రాపర్ పంక్చువేషన్ మార్క్స్ అనమాట. సో ఫుల్ స్టాప్ కానీ క్యాపిటలైజేషన్ కానీ వాటిని ప్రాపర్గా వాడి మళ్ళీ రాయమన్నాడు. సరే, ఇక్కడ ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ సెంటెన్స్ స్టార్టింగ్ క్యాపిటల్తోనే స్టార్ట్ అయింది, సో ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇక్కడ సాటర్డే గమనించండి. ఇక్కడ డేస్ ఆఫ్ ఏ వీక్ అంటే వీక్లో ఉన్నటువంటి రోజులు అనేటువంటివి అన్నీ కూడా నేను ప్రాపర్ నౌన్స్ అని చెప్పాను. సో కాబట్టి వీటిని మనం క్యాపిటల్స్తోనే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఎస్ క్యాపిటల్ యూజ్ చేయాలి. అండ్ సాటర్డే ద వీక్లీ ఫేర్ టేక్స్ ప్లేస్. ఇక్కడ టేక్స్ ప్లేస్ అనేటువంటిది సెంటెన్స్ ఫినిష్ అయింది. సో ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. సరే, నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఓ అనేటువంటిది కొత్త సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్యాపిటల్ రాయాలి. ఆల్రెడీ రాశాడు, ఇబ్బంది ఏం లేదు. సో ఆన్ దట్ డే పీపుల్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్ కమ్ దేర్. సో ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, అంతే అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మిస్టేక్స్ని మనం సెట్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఈ 6th యూనిట్కి సంబంధించినటువంటి వొకాబులరీ, గ్రామర్ అండ్ రైటింగ్ పార్ట్. మరొక వీడియోతో, మరొక క్లాస్లో కలుసుకుందాం. బాయ్.